నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. సునీత టీడీపీలోకి వస్తే తప్పేంటి? ఆనాడు మీ నాన్న చేసింది గుర్తులేదా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే అంటున్నట్టుగా సునీత టీడీపీలోకి వస్తే తప్పేంటి? వైఎస్ సునీత టీడీపీలో చేరకూడదా? మరి ఆనాడు మీ నాన్న చేసింది గుర్తులేదా అని చెప్పేసి అడుగుతున్నట్టుగా తమ్నేల్లో కూడా పెట్టాను. సో ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు ఏం చేశాడు? సునీత ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళబోతుందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి? టీడీపీలోకి సునీత జాయిన్ అవుతే వైసీపీ పరిస్థితి ఏంటి? ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక వైఎస్ సునీతారెడ్డి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయాన పినతండ్రి కూతురు, అంటే చిన్నాన్న అంటారు కదా, అలాగా. సో వైఎస్ సునీతారెడ్డి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకని అంటే తన తండ్రి చనిపోయిన విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ట్రై చేశారన్న విషయాన్ని ఆవిడ పూర్తిగా గ్రహించేశారు. 2019 ఎన్నికలకి ముందు వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఆ హత్య వెనక ఉన్నది ఎవరు అనే విషయాన్ని కప్పి ఉంచి సునీతకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన సమాచారం ఏంటంటే చంద్రబాబు నాయుడే ఈ హత్య చేయించాడు, అత్యంత దారుణంగా మర్డర్ చేయించారు అని చెప్పేసి. కానీ ఫస్ట్లో అయితే గుండెపోటు అని చెప్పారు. కానీ ఆవిడ డాక్టర్ కాబట్టి, స్వతహాగా వైఎస్ సునీతారెడ్డి డాక్టర్ కాబట్టి అదంతా నాటకం చెల్లలేదు. కాబట్టి ఇలాంటి ఎలక్షన్ టైంలో ఇది హత్య అని తెలిస్తే బాగోదు కాబట్టి మేము దీన్ని కప్పి ఉంచాము. సో చంద్రబాబు నాయుడు ఈ హత్య చేయించాడు, బీటెక్ రవి హస్తము, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల హస్తం కూడా ఉంది అని చెప్పేసి ఆవిడ్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం దీంట్లో ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉంది అని చెప్పేసి సునీతకు అనుమానం వచ్చింది. అది కూడా ఎలా వచ్చింది అంటే అసలు ఈ కేసుని ఎందుకు సిబిఐ విచారణ నుంచి విత్డ్రా చేసుకున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అవును, ఈ కేసుని సిబిఐకి అప్పగించి దీన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేయించాలి అని మనం చూస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఆయన మాట్లాడంట. అసలు నేను అడగలేదు అవినాష్ రెడ్డి గురించి, అవినాష్ రెడ్డి హస్తం ఉందా అని చెప్పేసి నేను అనుమానం కూడా వ్యక్తం చేయలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. కేవలం ఈ కేసు గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయనే అవినాష్ రెడ్డి పేరు తీసుకొచ్చాడు. అప్పుడు నాకు అనుమానం వచ్చిందని చెప్పేసి వైఎస్ సునీతే ఒకానొక సమయంలో అవినాష్ రెడ్డి మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఆయన హస్తం ఉంది అని చెప్పేసి డంకా బజాయించి చెప్పిన సందర్భం అనమాట. సో ఇక వైఎస్ సునీతారెడ్డి తన తండ్రి మర్డర్కి సంబంధించి న్యాయం కావాలి అని అంటూ పులివెందులలో చిన్న చిన్న పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దగ్గర నుంచి భారతదేశ సుప్రీంకోర్టు వరకు, గౌరవ సుప్రీంకోర్టు వరకు కూడా కాళ్ళు అరిగేలాగా, చెప్పులు అరిగిపోవడం కాదు కాళ్లే అరిగిపోయేలాగా తిరుగుతూనే ఉన్నారు. కానీ ఆవిడకి న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోవడంలో పెద్ద విచిత్రం ఏముంది అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ విచిత్రమే ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన సునీతారెడ్డికి స్వయాన అన్నయ్యే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా తన తండ్రి చావుకి, తన తండ్రి ఎంత దయనీయమైన స్థితిలో, ఎంత దారుణంగా మర్డర్ చేయబడ్డాడు అనే విషయాన్ని ఆవిడ ఎంత అంటే పత్రికల వాళ్ళకు కూడా చూసేటప్పుడు, ఆవిడ మాట్లాడేటప్పుడు వింటుంటే ఎంత దారుణంగా చంపేశారు తన తండ్రిని ఆవిడ చెప్తున్నప్పుడు వింటుంటే హృదయం ద్రవించిపోతుంది. కానీ తన అన్నయ్య మాత్రం తన తండ్రి చావుకి న్యాయం చేయలేదని చెప్పేసి కూడా చెప్పుకుని అనేక సందర్భాల్లో బాధపడ్డారు. ఈ క్రమంలోనే వైఎస్ సునీత వైఎస్ షర్మిలతో కూడా చేతులు కలిపారు. 2024 ఎన్నికల సమయానికి వచ్చేసరికి వైఎస్ షర్మిల కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకంగా మారారు. మొదట్లో ఆవిడ తెలంగాణలో సెపరేట్ పార్టీ పెట్టుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోకే వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఆవిడ పోరాటం చేశారు. ఈ క్రమంలోనే తన పినతండ్రి చావుకి న్యాయం చేయాలి అని అంటూ రాజశేఖర రెడ్డి బిడ్డ కొంగు చాచి యాచిస్తోంది అని అంటూ సునీతకు న్యాయం చేయమంటూ పులివెందులలోను, కడప జిల్లాలోను, కడప పార్లమెంటు స్థానంలోను షర్మిల ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే వచ్చి అడుగుతోంది న్యాయం చేయండి అని అంటూ తన తండ్రి పేరు చెప్పుకొని వైఎస్ సునీత ఇక్కడ ప్రచారం చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలుగా తగిలాయి. అలాగే షర్మిల చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తన కుటుంబంలో ఉన్న విభేదాలని ఆసరాగా తీసుకుని తన వాళ్ళనే తన మీదకి ఉసిగొలుపుతున్నాడు,
చంద్రబాబు నాయుడుకి ఇటువంటి రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పేసి వైసీపీ వాళ్ళంతా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడినట్టు నాకు గుర్తు. అలాగే సునీత రెడ్డి ఎన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కలిశారా ఏంటి అనేది పక్కన పెడితే సునీత రెడ్డిని వెనకొండి నడిపిస్తుంది కూడా చంద్రబాబే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా మాట్లాడారు. అయితే న్యాయం చెయ్యమని చెప్పేసి తిరగడం కూడా తప్పేనా? దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉంది అని అంటూ ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి సునీత కూడా ప్రశ్నించిన సందర్భం ఉంది. ఒకవేళ సునీత వెనక చంద్రబాబే ఉన్నాడు అనుకోండి, తప్పేంటి అని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అలాగే షర్మిల వెనక కూడా చంద్రబాబు ఉన్నాడు అనుకోండి, తప్పేంటి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకని అంటే గతంలో ఎన్టీ రామారావు ఫ్యామిలీలో ఉన్న విభేదాలని ఆసరాగా తీసుకుని రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుని పిలిపించుకుని మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోలేదా? 2004కి ముందు 2004 ఎన్నికలకి ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి, ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీకి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డిని పంపించి కారంచేడులో దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇంటికి పంపించి పిలిపించుకుని మాట్లాడుకున్న సందర్భాలు లేవా? మాట్లాడుకున్న తర్వాతే కదా దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి ఎమ్మెల్యే టికెట్, దగ్గుపాటి పురంధరేశ్వరికి అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు సతీమణి దగ్గుపాటి పురంధరేశ్వరికి ఇప్పుడు ఆవిడ రాజమండ్రి ఎంపీ బీజేపీ తరఫున. సో అప్పట్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి రాయబారం పంపించి మరీ పిలిపించుకున్నారు. అంటే చంద్రబాబుకి ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారా అని చెప్పేసి వెతికి మరీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడించారు. చంద్రబాబు అలాంటి వాడు, చంద్రబాబు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇప్పించారు. అది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వస్తున్న వారసత్వం. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు దగ్గుపాటి వెంకటేశ్వరరావుని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడికి టికెట్ ఇవ్వాలని చూశారు, పర్చూరు నియోజకవర్గం టికెట్. కానీ అది కుదరలేదు. కుదరకపోవటం వల్ల వెంకటేశ్వరరావుని బరిలోకి దించారు, ఆయన ఓడిపోయాడు. ఇక్కడ లక్ష్మీ పార్వతిని కూడా అసలు ఎన్టీఆర్ సతీమణిని అని చెప్పుకుంటూ ఉంటారు లక్ష్మీ పార్వతి. ఆవిడ చంద్రబాబు నా అల్లుడు నాకు నా అల్లుడికి పడటం లేదు, నా అల్లుడు దుర్మార్గుడు అని చెప్పేసి అనేక సందర్భాల్లో చంద్రబాబు గురించి అవాకులు చవాకులు పేలారు లక్ష్మీ పార్వతి. మరి వాళ్ళ ఇంట్లో విషయాలు కదా, వాళ్ళకేవో విభేదాలు ఉన్నాయి కదా, వాళ్ళని తీసుకొచ్చి మన పార్టీలో చేర్చుకుంటే ఎలాగా అని చెప్పేసి అది తప్పు, వాళ్ళని మన పార్టీలో చేర్చుకోవడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి అనిపించలేదా? ఎందుకని దగ్గుపాటి వెంకటేశ్వరరావుని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు 2019 ఎన్నికలకు ముందు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు 2019కి ముందు? మరి వీటికి సమాధానం చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నిలదీస్తోంది. కానీ వీటికి ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానాలు లేవు. అయితే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైనా కావచ్చు, వాటిల్లో మరోసారి కడప జిల్లాలో కడపని పార్లమెంటు స్థానం మొత్తంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవనివ్వకూడదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా లాగేయాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ట్రై చేయొచ్చు, అందులో తప్పేముంది అని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకనే వైఎస్ సునీతని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా, ఆ ప్రయత్నాలు కూడా ఇంకా జోరందుకున్నట్టుగా టాక్ నడుస్తుంది. సో ఇందులో తప్పేముంది? ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీలోనే జాయిన్ అవ్వచ్చు. అది ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రూవ్ చేశాడు తన హయాంలో. సో జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్నాడు. సో అదే పని మరి టీడీపీ వాళ్ళు చేస్తే తప్పు అనడం వైసీపీ వాళ్ళకి సమంజసమేనా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు దగ్గుపాటి వెంకటేశ్వరరావుని, దగ్గుపాటి పురంధరేశ్వరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటం కరెక్టే అయితే, మరి ఈనాడు వైఎస్ షర్మిలని కావచ్చు, అంటే చేరితే షర్మిల, చేరితే సునీత, టీడీపీలో చేరితే తప్పేంటి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాదిస్తున్న వాదనలో సమంజసం ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.